వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్య. ముందుగా హెడ్లైన్స్. యాదాద్రి ఆలయ అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. సత్యనారాయణ స్వామి వ్రత పూజలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి. సీజనల్ వ్యాధుల నుండి మనల్ని మనమే కాపాడుకోవాలన్న మున్సిపల్ చైర్పర్సన్ పెరుమొల్ల అన్నపూర్ణ శ్రీనివాస్. విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు మరియు యూనిఫామ్స్ పంపిణీ చేసిన జిహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి. సమస్యలు పరిష్కరించకపోతే పోరాటం తప్పదని హెచ్చరించిన చినపాక లక్ష్మీనారాయణ. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా అన్ని వసతులు కల్పించాలన్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర. సూర్యాపేటలో అంతర్రాష్ట్ర కబడ్డీ చెస్ పోటీలు. ఘనంగా మాజీ ఎంపీ పడుగుల లింగయ్య యాదవ్ జన్మదిన వేడుకలు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్న సాయిబాబా ఆలయ ట్రస్ట్ కమిటీ నూతన చైర్మన్ కర్నాటి రవికుమార్. శ్రీ రామకృష్ణ విద్యాలయంలో పాఠశాలలో ఘనంగా పునఃప్రారంభ వేడుకలు. రేపు ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండమైన విడుదల కానున్న నీ దారే నీ కథ. మిర్యాలగూడలో ఘనంగా బడుగు లింగయ్య జన్మదిన వేడుకలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. గురువారం యాదాద్రి ఆలయ అధికారులతో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గురువారం యాదాద్రి ఆలయ అధికారులతో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధిపై భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. అదేవిధంగా దర్శనం చేసుకుని బయటకు వచ్చేటువంటి భక్తులకు తాత్కాలిక షెడ్యూల్ నిర్మాణంతో వారు ప్రశాంతంగా ఉంటున్నారని, ఈ విషయం పట్ల ఆలయ అధికారులకు అభినందనలు తెలిపారు. అదేవిధంగా మరికొన్ని చోట్ల మూత్రశాలలు ఏర్పాటు చేయాలన్నారు. స్వాతి నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణ చేసే వారికి రోడ్డు నిర్మాణం పూర్తి చేసి లైటింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. డార్మెంటరీ హాల్లో పడుకునే వారి సంఖ్య ఎక్కువ ఉండేందుకు హాల్ పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. తీసుకొని 25 ఫీట్లు పెడదాం, 30 ఫీట్లు పెడదాం మీరు చెప్తే దాని ప్రకారం ఎస్టిమేట్ వేద్దామని. పర్మనెంట్ స్ట్రక్చర్ అనుకుంటున్నాను. కూర్చొని కూడా ప్రసాద్ నేను తెలిసేపు గుళ్ళే పోయి చేయాల్సి వచ్చి కూర్చున్నా కానీ ప్లేస్ దొరుకుతుంది. ఇంకోటి నాకేమనిపించింది అంటే దీని కింద ఏమైనా చిన్న చిన్న మ్యాట్రస్ ఉంటుంది, బెంచెస్ కాదు, కింద కూర్చోడు అందరూ భక్తులు కింద కూర్చోప్పుడు ఏమైందంటే కొంత ప్రసాదం మీద పడుతుంది. మళ్ళీ దాని మీద వచ్చి కూర్చోకుండా ఇంకొక 3 కిలోమీటర్ల 2 బోర్డులు సోమవారం ఏమంటున్నా మీరు వేలు వెళ్ళిపోయేటప్పుడు డ్రైవర్ దృష్టి కానీ అక్కడ ఫోటో కనిపించింది, స్వామివారి ఫోటో కనిపించింది. ఇట్లా మా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి అక్కడ కూడా డెవలప్మెంట్ సంబంధించినటువంటి అనుమతులు కూడా కొన్ని తీసుకొని ఇక్కడ మా లెవెల్ అయ్యే వాటిని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకుంటూ అక్కడ కమిషనర్ కానీ ఎండోమెంట్ మంత్రితోటి తీసుకునే నిర్ణయాలు గౌరవ ముఖ్యమంత్రి దృష్టి కూడా కొన్ని తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. వాటిని అన్నింటినీ కులంకషంగా స్టాఫ్తో కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులతోటి చర్చించడం జరిగింది. గతంలో ఏదైతే సాంప్రదాయబద్ధంగా గత 100 సంవత్సరాలు జరుగుతున్నటువంటి సాంప్రదాయాలను మళ్ళీ పునరుద్ధరించి వచ్చే రాష్ట్ర నలుమూల భక్తులకు ఎక్కువ వసతి కల్పించాలనే ఉద్దేశంతో ఒక్కొక్కటిగా అడుగులు ముందుకేస్తున్న క్రమంలో ఈఆర్ కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మొన్నటి వరకు ఏదైతే రాష్ట్ర నలుమూల వచ్చే భక్తులకు దర్శనానికి స్వామివారి దర్శనం ఈజీగా కావడానికి కొన్ని వసతులు తీసుకొని క్యూ లైన్లో కూడా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచడానికి కొంత స్టాఫ్ను కూడా పెంచి దర్శనం కూడా ఈజీగా సులభంగా గతంలో వచ్చే భక్తులకు ఇప్పుడు ఒక 4-5 ఇంతలుగా జనం పెరగడంతో భక్తులు పెరగడంతో వాళ్ళకి అన్ని వసతులు కల్పించడంతో ఎండాకాలం వస్తే భక్తులు ఎండల్లో కాలు కాలితే నడుచుకుంటూ ఉరికేది. గౌరవ వివో వారు మంచి నిర్ణయం తీసుకొని ఆ పందిళ్ళు కానీ వాళ్ళకు నీళ్ళ ఫెసిలిటీ కానీ
అన్ని రకాల ఏర్పాటు చేసి కొండ నుంచి కొండకి పైకి ఎక్కడానికి భక్తులకు ఆటో సౌకర్యంతో పాటు ఉచిత బస్సు సౌకర్యంతో పాటు గతంలో ఒక 500 మందికి అన్నదానం జరిగేది. ఇలా ఈవో గారి చొరవతోటి ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారు కానీ ఒక 1000 మందికి ఉచిత అన్నదాన సౌకర్యం కల్పించడం, అదేవిధంగా భక్తులకు డార్మెంట్ హాల్లో కూడా సుమారు రోజుకు 1000 మంది నిద్రించే విధంగా వసతులు కల్పించడంతో పాటు గతంలో గుట్ట అభివృద్ధి పేరు మీద కొన్ని లాట్రిన్ బాత్రూమ్ లేకపోవడం భక్తులకు అసౌకర్యంగా ఉంటే వారు వచ్చిన తర్వాత వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఏదైతే హైదరాబాద్ నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి వేలో కూడా అక్కడక్కడ స్వామివారి దర్శనం, ఇంకా స్వామివారి సన్నిధి 1 కిలోమీటర్ ఉంది, ఒక 500 మీటర్స్ ఉంది, ఒక 300 మీటర్స్ ఉందని చెప్పి ఏదైతే రాగిరు ఆ లెఫ్ట్ కాకినాడ వరకు ఉన్నటువంటి దాన్ని అక్కడ కూడా ఒక కమాన్ కట్టాలనేది ఒకటి ఇక్కడ నిర్ణయం తీసుకున్నాం. అది కూడా ప్రభుత్వం నుంచి అక్కడ నేషనల్ హైవేలతో కూడా పర్మిషన్ పెట్టడం జరిగింది. ఆ పర్మిషన్ కూడా త్వరలో అవుతాయి. నిజంగా స్వామివారి సేవ చేసుకోవడంలో ఎవరైతే ఆశించి స్వామివారి దర్శనం కోసం వస్తారో వాళ్ళకి అన్ని విధాల ఫెసిలిటీ కల్పించినప్పుడే ఇలా మన గుడి కూడా ఆదాయం కూడా పెరిగింది. నిజంగా ఈ 2-3 నెలలు చూస్తుంటే గత సంవత్సరాల కంటే కూడా ఆదాయం పెరిగిందంటే వచ్చే భక్తులకు మనం అన్ని రకాల వసతులు కల్పించడం కాబట్టి ఎక్కువ భక్తులు రావడానికి యాక్సెస్ పెరిగింది. కాబట్టి ఇంకా కూడా రాబోయే తరాలకు ఏదైతే మన సనాతన ధర్మాన్ని, మన సాంప్రదాయాలను, హిందూ సాంప్రదాయాలు నిజంగా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే తిరుపతి పోయినప్పుడే ఆ డ్రెస్ కోడ్ వేసుకొని పోయేది. ఇలా తమిళనాడు కానీ కేరళ కానీ ఏదైతే సాంప్రదాయం ఉందో నిజంగా సమిష్టి నిర్ణయం తీసుకొని ఇక్కడ చైర్మన్ గారు కానీ మన పెద్దయ్యారు కానీ గౌరవ ఈవో గారు కానీ మంచి నిర్ణయం, ఒక సాంప్రదాయం, మేము హిందువులము అని గర్వంగా సాంప్రదాయ దుస్తులను వాడడం అనేది చాలా మంచి నిర్ణయం. దాన్ని స్వాగతిస్తున్నా. అదేవిధంగా యాదగుట్ట మీద కూడా ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించి పోయే విధంగా చేయడం జరుగుతుంది. ఇంకొకటి మొన్ననే గౌరవ ఈవో గారు కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాంతంలో స్వామివారం అంటే శనివారం అనేది ఒకటి నాడు ఉండే, శనివారం ఏమన్నా ఇబ్బంది పడితే కూడా నెక్స్ట్ ఒక రోజు స్థానికులకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి మంగళవారం 8:30 నుంచి 9 గంటలకు స్థానిక భక్తులకు కూడా అవకాశం కల్పిస్తూ మొన్నటి వరకు సాయంత్రం కల్పించారు. అంటే దీంట్లో శనివారం పూర్తిగా ఇచ్చుకుంటూ మళ్ళీ అదనంగా మంగళవారం ఒకరోజు ఒక ½ అన్ అవర్ స్థానిక భక్తులకు అవకాశం ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. నిజంగా ఈ గడిచిన 6 నెలల్లో కానీ గౌరవ ఈవో గారు వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన మార్పులు వస్తున్నాయి. భక్తులకు ఫెసిలిటీ, ఆదాయమే ముఖ్యం కాదు, వచ్చే భక్తులకు కూడా అన్ని విధాల సౌకర్యాలు కల్పించాలని ఒక ఏకైక లక్ష్యంగా మన తెలంగాణలో మొదటి తిరుపతి ఉన్నటువంటి శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి స్వామి ఆలయాన్ని ఇంకా కూడా దినదినాభివృద్ధిగా వచ్చే భక్తులకు అన్ని ఫెసిలిటీ కల్పించాలని చెప్పి నిజంగా 1 గంట 2 గంటలు కూడా సుదీర్ఘంగా ఏవైతే భక్తులకు అసౌకర్యంగా ఉన్నాయో వాటన్నిటినీ సౌకర్యాలుగా చేసి ఇంకా కూడా భక్తులకు స్వామివారి దర్శనాన్ని సులభతరం చేయడం కోసం గౌరవ ఈవో గారు, గౌరవ చైర్మన్ గారు, మా పెద్దయ్య గారు అందరూ కూడా కలిసి నిర్ణయాలు తీసుకున్నాం. అందరినీ కలుపుకొని స్థానిక భక్తుల సూచనల సలహాల ప్రకారం ఇంకా కూడా మన యాదాద్రి శ్రీ లక్ష్మణస్వామి ఆలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ కాలనీలో విలాసాగర్ రేణుకా నివాసంలో సత్యనారాయణ స్వామి వ్రత పూజలో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ కాలనీలో విలాసాగర్ రేణుకా నివాసంలో సత్యనారాయణ స్వామి వ్రత పూజలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గుంగడి సునీత మహేందర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్, మాజీ అధ్యక్షుడు మోరిగాడి వెంకటేష్ గౌడ్, మార్కెట్ మాజీ డైరెక్టర్ పత్తి వెంకటేష్, నాయకులు కుంతటి అజయ్ కుమార్, దయ్యాల సంపత్, సీసా సత్తయ్య గౌడ్, ఎండి పయోజ్, గట్టు రాజు మరియు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు సూచనల మేరకు మాజీ మంత్రి సూర్యాపేట నియోజకవర్గ శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదేశానుసారం గురువారం ఏర్పాటు చేసిన మలేరియా మాసోత్సవాల అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పేరుమల్ల అన్నపూర్ణ శ్రీనివాస్తో పాటు కమిషనర్ బి శ్రీనివాస్ పాల్గొని ప్రసంగించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు సూచనల మేరకు మాజీ మంత్రి సూర్యాపేట నియోజకవర్గ శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదేశానుసారం గురువారం ఏర్పాటు చేసిన మలేరియా మాసోత్సవాల అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణతో పాటు కమిషనర్ బి శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ సూర్యాపేట పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుటలో మున్సిపాలిటీ శానిటేషన్ సిబ్బంది ఆర్పీల బాధ్యత ప్రధానమైనది. కావున మీరందరూ రాబో వానలను దృష్టిలో ఉంచుకొని 48వ వార్డులో ప్రతి కాలువలు ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలను సూర్యాపేట ప్రజలు శుభ్రంగా ఉంచుకునే విధంగా అవగాహనను కల్పించాలని అన్నారు. మన ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీటిని నిల్వ లేకుండా చూసుకోవాలని అన్నారు. అదేవిధంగా ప్రతి శుక్రవారం డ్రై డేగా మున్సిపాలిటీ నిర్వహించడం జరుగుతుందని, కావున శానిటేషన్ సిబ్బంది కానీ ఆర్పీలు కానీ ప్రతి శుక్రవారం ప్రతి ఇంటికి వెళ్ళి వారి వారి ఇళ్లలో ఉన్న పరిసరాలను పరిశీలించి శుభ్రపరచుకునే విధంగా చూడవలసిన బాధ్యత మనపై ఎంతో ఉంది. కావున మీరందరూ మీ బాధ్యతలను సక్రమంగా నిర్వహించి సూర్యాపేట ప్రజలను ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. వర్షాకాలం కాబట్టి సూర్యాపేట పట్టణ ప్రజలందరి ఆరోగ్యం మున్సిపాలిటీ చేతిలో ఉంటుంది, ఆరోగ్య శాఖ వారి చేతిలో ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎప్పుడు కూడా వర్షాకాలం ముందు చేసే సీజన్ వ్యాధులు రాకుండా వాటిని నివారించడానికి కార్యక్రమాన్ని తలపెడతాం. అదే కార్యక్రమాన్ని ఈరోజు సీజన్ వ్యాధులు నివారించడానికి అవగాహన సదస్సును ఏర్పాటు చేసిన మున్సిపల్ కమిషనర్ గారు కానివ్వండి, అదేవిధంగా టీఎంసీ శ్వేత మరియు శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు, మరి అసిస్టెంట్ మరియు అంబేద్కర్ నగర్ డాక్టర్ గారు రమ్య గారు ఎప్పుడు కూడా మనకు మంచి సూచనలు ఇస్తుంది. ఆ సూచనలు కూడా మనం ఎప్పుడు కూడా మున్సిపాలిటీ వాళ్ళందరం కూడా పాటిస్తాం. అదేవిధంగా కూడా మరియు రాజీవ్ నగర్ అర్బన్ హాస్పిటల్ డాక్టర్ గారు మరియు గిరినగర్ అర్బన్ హాస్పిటల్ డాక్టర్ గారికి మరియు ఎప్పుడు కూడా ఏ పని ఆ కూలర్లో నీళ్ళు ఉన్నాయా లేవా అని చూస్తాం, కానీ కూలర్ మాత్రం పక్కగా వేసి ఉంచుతాం. కానీ ఆ కూలర్లో అడుగులతోని నీళ్ళు ఉంటాయి, గడ్డి ఉంటుంది, కానీ దోమ అక్కడే గుడ్డలు పెట్టి అక్కడే అంటే గుడ్డతో మళ్ళీ దోమలు మొత్తం వ్యాప్తి చెందుతాయి. ఇలాంటి చిన్నవి మనం అప్పుడేమో అవసరానికి కూలర్ అవసరం అని వాడతాం, కానీ ఇప్పుడు అవసరం లేదు కదా అని మూల పడేస్తాం. కానీ ఆ మూల పడేసి దాంతో మనకు అనేకమైన సమస్యలు ఎదురవుతాయి. ఆ రోగాలు కూడా డెంగ్యూ, మలేరియా అంటే ఇలాంటివి వస్తాయి. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా మనం వార్డులకు వెళ్ళినప్పుడు ఆర్పీలు అందరికీ కూడా డోర్ టు డోర్ తిరుగుతూ చెప్పాలి. అదేవిధంగా కూడా కొబ్బరి బండలు వేసవికాలం కాబట్టి కొబ్బరి బండాలు ఆడతాం, ఆ కొబ్బరి బండలను కూడా అక్కడే పడేస్తాం. బడిబాట కార్యక్రమంలో భాగంగా మన్సూరాబాద్ చౌరస్తాలోని మండల పరిషత్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా మన్సూరాబాద్ చౌరస్తాలోని మండల పరిషత్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రభుత్వ బడి అమ్మబడి అనే నినాదంతో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించాలని, నేటి పిల్లలే రేపటి మంచి దేశ భవిష్యత్తు పౌరులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాల యొక్క ప్రహరీ గోడ వర్షానికి కూలిపోవడంతో అంగన్వాడీ కేంద్రానికి పాఠశాలకు వచ్చే విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఈ విషయాన్ని సంబంధిత పై అధికారులతో మాట్లాడి పాఠశాలకు కావలసిన సౌకర్యాలను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ సరిత, ఉపాధ్యాయులు శ్రీనివాస్, రజిత, బీజేపీ నాయకులు పాతూరి శ్రీధర్ గౌడ్, మునగల హరీష్ రెడ్డి, నాంపల్లి మహేందర్, భీమనపల్లి సిద్ధు పాల్గొన్నారు.
తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ దాసరి హరిచందనకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు, యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ మాట్లాడారు. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ దాసరి హరిచందనకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు, యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా గిరిజన ప్రాంతాల్లో, 19 సంవత్సరాలుగా మైదాన ప్రాంతాల్లో ఆశా వర్కర్లు వైద్య ఆరోగ్య శాఖ అనుబంధ ప్రజలకు అనేక వైద్య సేవలు అందిస్తున్నారని అన్నారు. కరోనా కాలంలో కూడా తమ ఆరోగ్యాలను, ప్రాణాలను లెక్క చేయకుండా ప్రజలకు సేవలు అందించాలని అన్నారు. ప్రభుత్వాలు మాత్రం ఆశాలకు వేతనాలు పెంచకుండా, వారి సమస్యలు పరిష్కరించకుండా వారిని ఇబ్బందులకు గురి చేసే ఎగ్జామ్ నిర్వహించడం దేనికని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండపల్లి సత్తయ్య, ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి, యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి మహేశ్వరి, టి వెంకటమ్మ, సిఐటియు జిల్లా నాయకులు పెంజర్ల సైదులు, పోలే సత్యనారాయణ, బైరం దయానంద్, ఆశా యూనియన్ జిల్లా నాయకులు ఆర్ కవిత, బి స్వర్ణ, వసంత, పార్వతమ్మ, అనుష, సలీమా, పుష్పలత, విమల, తహర్, ధనలక్ష్మి, రేణుక, సత్తమ్మ, కళావతి, జయమ్మ తదితరులు పాల్గొన్నారు. గురువారం నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని అమ్మ ఆదర్శ పాఠశాల పనుల పురోగతిపై నల్గొండ మున్సిపాలిటీ సమావేశ మందిరంలో ఆయా శాఖల అధికారులు, సిబ్బందితో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర పాల్గొని సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గురువారం నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని అమ్మ ఆదర్శ పాఠశాల పనుల పురోగతిపై నల్గొండ మున్సిపాలిటీ సమావేశ మందిరంలో ఆయా శాఖల అధికారులు, సిబ్బందితో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర పాల్గొని సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకం అమలుపై అలసత్వం వహించరాదని, ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా పనులను పూర్తి చేయడంలో జాప్యం జరుగుతుందని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. కేటాయించిన పనులను నిర్దేశించిన 2 రోజులలో సమయంలో పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా మందిరంలో నల్గొండ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసబ్ అహ్మద్, మెప్మా పీడి కరుణాకర్, మండల విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహిస్తున్న టీజీ ట్రాన్స్కో డిస్కమ్ ఉద్యోగుల అంతర్రాష్ట్ర కబడ్డీ చెస్ టోర్నమెంట్ 2024-25 వేడుకలకు ముఖ్య అతిథిగా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ సిహెచ్ పాల్రాజ్ పాల్గొని మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహిస్తున్న టీజీ ట్రాన్స్కో డిస్కమ్ ఉద్యోగుల అంతర్రాష్ట్ర కబడ్డీ చెస్ టోర్నమెంట్ 2024-25 వేడుకలకు ముఖ్య అతిథిగా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ సిహెచ్ పాల్రాజ్ పాల్గొని మాట్లాడుతూ జూన్ 13, 14 తేదీలలో నిర్వహించే ఈ క్రీడా పోటీలలో కబడ్డీ 11 సర్కిల్స్, చెస్ పోటీలలో 16 టీంలు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో డిఈ ట్రాన్స్కో డానియల్, ఏ శ్రీనివాస్ డిఈ ఆపరేషన్స్ సూర్యాపేట, వెంకట కృష్ణయ్య డిఈ హుజూర్ నగర్, రాజశేఖర్ డి, భీమా నాయక్ డిఈ, స్పోర్ట్స్ ఆఫీసర్ జగన్, స్పోర్ట్స్ సెక్రటరీ శ్రీనివాస్ మరియు ఏఈ టౌన్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. క్రీడా స్ఫూర్తితోటి ఎలాంటి విమర్శలకు లోన్ కాకుండా, ఎలాంటి శారీరక గాయాలు తగిలించుకోకుండా స్పోర్టివ్నెస్ ప్రదర్శించి సక్సెస్ఫుల్ చేయాలని కోరుకోవడం జరుగుతుంది. టీజీ ట్రాన్స్కో అండ్ డిస్కమ్స్ కబడ్డీ అండ్ చెస్ టోర్నమెంట్ మా టీజీ ట్రాన్స్కో అండ్ డిస్కమ్స్ కబడ్డీ అండ్ చెస్ టోర్నమెంట్ 24-25 మొట్టమొదటి మొదలుపెట్టింది సూర్యాపేట సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు.
అట్లాగే వెంకటకృష్ణ డిఈ ఈజ్ ఎ సీనియర్ మోస్ట్ కబడ్డీ ప్లేయర్. నేను చాలాసార్లు మన ఆల్ ఇండియా ఎలక్ట్రిసిటీ బోర్డు కూడా మన కబడ్డీ టోర్నమెంట్ కూడా పాల్గొన్నారు. సో ఈ టోర్నమెంట్ ముఖ్యంగా ఆల్ ఇండియా టోర్నమెంట్ రావడం వల్ల ఇంతకుముందు ఫస్ట్ ఈవెంట్ ఈ ఇయర్ది ఇక్కడ మన సూర్యాపేటలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా మేనేజ్మెంట్కి ప్లస్ ట్రాన్స్కో అండ్ డిస్కమ్స్ 3 కంపెనీలకి మేనేజ్మెంట్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మాకు ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు మరియు గ్రాంట్స్ కూడా మనకు కరెక్ట్ టైంలో కూడా మాకు శాంక్షన్ చేసినందుకు వారికి కూడా మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ అట్లాగే మా ఈ 11 టీంలు ఈ టోర్నమెంట్లో పాల్గొనడం జరిగింది. అట్లాగే చెస్. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. గురువారం మాజీ రాజ్యసభ సభ్యులు సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ పుట్టినరోజు సందర్భంగా సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు శాలువాతో సన్మానించి వారితో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. గురువారం మాజీ రాజ్యసభ సభ్యులు సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ పుట్టినరోజు సందర్భంగా సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు శాల్వలతో సన్మానించి వారితో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. వారికి శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైవి సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ పెరుమాల అన్నపూర్ణ, మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, వార్డు కౌన్సిలర్లు తహేర్ పాషా, లవకుష, సూర్యాపేట పట్టణ బీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి బూర బాలసైదులు గౌడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆకుల లవకుష, బండారు రాజా, మద్ది శ్రీనివాస్ యాదవ్, సయ్యద్ సలీం, రాజు యాదవ్, సయ్యద్ దేశగాని శ్రీనివాస్ గౌడ్, షేక్ రఫీ, సిహెచ్ మీనయ్య, దైద కృష్ణ, యాట రాజు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు, పట్టణ నాయకులు, పార్టీ కార్యకర్తలు, శ్రేయభిలాషులు తదితరులు పాల్గొన్నారు. అందరు పైకి రైట్ ఓకే.
కేక్ కట్ చేసినాక అది పెట్టి కాండా కడితే అయిపోయింది. మళ్ళీ మళ్ళీ తీసుకో. కేక్ కట్ చేయండి సార్. గురువారం సాయిబాబా ఆలయంలో జరిగిన అన్నదాన కార్యక్రమాన్ని కమిటీ సభ్యులతో కలిసి సాయిబాబా ఆలయ కమిటీ చైర్మన్ కర్నాటి రవికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గురువారం సాయిబాబా ఆలయంలో జరిగిన అన్నదాన కార్యక్రమాన్ని కమిటీ సభ్యులతో కలిసి సాయిబాబా ఆలయ కమిటీ చైర్మన్ కర్నాటి రవికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వారం జరిగే అన్నదాన కార్యక్రమం దాతల సహకారంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహిస్తామని అన్నారు. దేవాలయ కమిటీకి సహకరిస్తున్న భక్తులకు దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన కార్యదర్శిగా మన్నెం సదాశివరెడ్డి, కోశాధికారి పోతుగంటి మల్లికార్జున్, సభ్యులు బెల్లిద శ్రీనివాసులు, గజ్జల రవీందర్, పటేల్ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో వేసవి సెలవుల తర్వాత స్థానిక శ్రీ రామకృష్ణ విద్యాలయంలో ఘనంగా పునఃప్రారంభ వేడుకలు జరిగాయి. మామిడి తోరణాలతో పాఠశాలను అలంకరించారు. విద్యార్థులందరూ విఘ్నేశ్వరుడు, చదువుల తల్లి సరస్వతి, రామకృష్ణ పరమహంస, శారదామాత, స్వామి వివేకానంద చిత్రపటాలకు పూలు సమర్పించి పూజలు చేశారు. పాఠశాల ప్రధానాచార్య బండిరాజుల శంకర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో వేసవి సెలవుల తర్వాత స్థానిక శ్రీ రామకృష్ణ విద్యాలయంలో ఘనంగా పునఃప్రారంభ వేడుకలు జరిగాయి. మామిడి తోరణాలతో పాఠశాలను అలంకరించారు. విద్యార్థులందరూ విఘ్నేశ్వరుడు, చదువుల తల్లి సరస్వతి, రామకృష్ణ పరమహంస, శారదామాత, స్వామి వివేకానంద చిత్రపటాలకు పూలమాలలు సమర్పించి పూజలు చేశారు. పాఠశాల ప్రధానాచార్య బండిరాజుల శంకర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ తరిగొప్పుల రమేష్, ఆచార్యులు జూకంటి సిద్ధులు, నారగోని భీమేష్, బొడ్డు రమేష్, గుగ్గిల జయంబ, మామిడిశెట్టి వాణిశ్రీ, కడారి పరమేశ్వరి, కాయితి అన్నపూర్ణ, అంబాల ప్రసన్నలక్ష్మి, అప్పాల స్వరూప, మైలబోయిన పావని, ఆత్మకూరి దీపిక, యునగందుల కవిత, యానాల సరస్వతి, వంగపల్లి శ్వేత, పిడిశెట్టి భవానీ, ఎం కృష్ణమూర్తి, వేముల భవానీ, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
నీ దారే నీ కథ రేపు ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండమైన విడుదల కాబోతుందని ప్రేక్షకులు ఈ సినిమాని చూసి ఆదరించి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని దర్శకుడు నిర్మాత వంశీ జొన్నలగడ్డ అన్నారు. వంశీ జొన్నగడ్డల దర్శకత్వం వహించిన ఈ సంగీతం ఆధారిత కథ ఆకర్షణీయమైన సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తుంది. యువత ఆకర్షణీయమైన కథాంశంతో మనసును కదిలించే సంగీతాన్ని మిళితం చేస్తుంది. ఈ చిత్రం అభిరుచి, స్నేహం, మన కలలను సాధించాలనే సంకల్పం, తండ్రి కొడుకుల మధ్య ఉన్న బంధం వంటి ఇతివృత్తాలను కలిగి ఉంది. ప్రేక్షకులకు భావోద్వేగాల రోలర్ కోస్టర్లా ఫీల్ అవుతారు. సంగీతం స్వరాన్ని సెట్ చేస్తుంది. ఈ చిత్రం యొక్క ముఖ్య విషయం జీవిత సవాళ్ళ మధ్య పట్టుదలతో కూడి ఉంది. కాగా ఈ సినిమాని చిన్న ప్రీమియర్ షో వేయగా చూసిన కొంతమంది ప్రముఖులు, ఆర్టిస్టులు సినిమా చాలా బాగుందని ప్రశంసించారు. సినిమాలో తండ్రి కొడుకులు బంధాన్ని చాలా బాగా చూపించారని ప్రశంసలు కురిపించారు. కొత్తవారైన ప్రతి ఒక్కరి నటన బాగున్నాయని నటీనటులను కొనియాడారు. సినిమాకు మ్యూజిక్ పెద్ద ఎసెట్గా నిలుస్తోంది అన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు నిర్మాత వంశీ జొన్నలగడ్డ మాట్లాడుతూ, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసినప్పటి నుంచి మమ్మల్ని సపోర్ట్ చేసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. టీజర్ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ ఈ సినిమా గురించి చాలా పాజిటివ్గా మాట్లాడారు. ఇప్పుడు ప్రీమియర్లో ఈ సినిమా చూసిన వారు సినిమా బాగుందని ప్రశంసిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. రేపు ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. ప్రేక్షకులు కూడా ఈ సినిమాని చూసి ఆదరించి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో నటీనటుడు, సీనియర్ యాక్టర్ సురేష్, ప్రియతం, మంతిని, విజయ్, విక్రాంత్, అనంత పద్మశాల, అంజనా బాలాజీ, వేద్లు ఉన్నారు. మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డి కాలనీలో గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ జన్మదినాన్ని గురువారం బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ను బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధికార ప్రతినిధి శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డి కాలనీలో గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ జన్మదినాన్ని గురువారం బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ను బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధికారి ప్రతినిధి శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దామరచర్ల జెడ్పీటీసీ ఆంగోతు లలిత, హతిరామ్ నాయక్, పార్టీ పట్టణ యువజన విభాగ అధ్యక్షుడు ఎర్రమల్ల దినేష్, బీఆర్ఎస్ నాయకులు తలకొప్పుల సైదులు, జట్టి లింగయ్య యాదవ్, రామ్ సింగ్, దశ్రు నాయక్, వీరయ్య, కట్టెబోయిన శ్రీనివాస్ యాదవ్, అంజీ, నక్కరాము, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. ఓకే రెడీ, ఒక నిమిషం. ఓకే సార్, ఇక్కడ ఒకసారి ఇక్కడ చూడండి, ఒకసారి ఓకే. రైట్, సరే ఒక నిమిషం. రైట్, ఓకే రైట్, అందరూ ఒకసారి నిలబడండి సార్. ఓకే. మిర్యాలగూడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బడుగు లింగయ్య యాదవ్ రాజ్యసభ సభ్యుడు మాజీ ఆయన పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కలిసి కేక్ కట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన 6 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా ఉండి ఆయన ఎంతో టీఆర్ఎస్ పార్టీ
కేసీఆర్ గారి సహకారంతో అభివృద్ధి పనులు చేసిండు. ఆయన ఆయుర్వేదాలతో బాగుండాలని కోరుకుంటూ ఆయన అవకాశం ఇచ్చిన ఈరోజు మాజీ రాజ్యసభ సభ్యులు పెద్దలు గౌరవనీయులు కొడలింగి గారి 50వ జన్మదినోత్సవ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని రాజ్యసభ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథి చేసినటువంటి గౌరవనీయులు అక్రమ్ నాయక్ గారికి, వ్యాసంగ పెద్దలు, పట్టణ అధ్యక్షులు, సభ సభ్యులు మాజీ బడుగుల లింగయ్య యాదవ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈఎట్టి కార్యాలయంలో మా ప్రధాన కార్యదర్శి పిన్నెపైన శ్రీనివాస్ యాదవ్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తాను. మా యాదవ్ తరఫున బడుగు బలికాల ఆశాజ్యోతి అయినటువంటి బడుగు లింగయ్య యాదవ్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. హెడ్లైన్స్ మరోసారి. యాదాద్రి ఆలయ అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. సత్యనారాయణ స్వామి వ్రత పూజలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి. సీజనల్ వ్యాధుల నుండి మనల్ని మనమే కాపాడుకోవాలన్న మున్సిపల్ చైర్పర్సన్ పెరుమొల్ల అన్నపూర్ణ శ్రీనివాస్. విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు మరియు యూనిఫామ్స్ పంపిణీ చేసిన జిహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి. సమస్యలు పరిష్కరించకపోతే పోరాటం తప్పదని హెచ్చరించిన చినపాక లక్ష్మీనారాయణ. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా అన్ని వసతులు కల్పించాలన్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర. సూర్యాపేటలో అంతర్రాష్ట్ర కబడ్డీ చెస్ పోటీలు. ఘనంగా మాజీ ఎంపీ పడుగుల లింగయ్య యాదవ్ జన్మదిన వేడుకలు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్న సాయిబాబా ఆలయ ట్రస్ట్ కమిటీ నూతన చైర్మన్ కర్నాటి రవికుమార్. శ్రీ రామకృష్ణ విద్యాలయంలో పాఠశాలలో ఘనంగా పునఃప్రారంభ వేడుకలు. రేపు ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండమైన విడుదల కానున్న నీ దారే నీ కథ. మిర్యాలగూడలో ఘనంగా బడుగు లింగయ్య జన్మదిన వేడుకలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.